శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం లేదు, ఏమి చేయడం లేదని ఇంకా విమర్శలు చేస్తున్నారు. దీన్ని మీరు స్వాగతిస్తారా? ఎట్లా చూస్తారు? ఎందుకు స్వాగతిస్తామండి? వీళ్ళకి ఏమైనా జనాలు వచ్చి చెప్పారా, లేకపోతే అక్కడ ఉన్న జనాల్ని వెళ్ళి అడగాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏదో ప్రెస్ మీట్ల ముందు మాట్లాడటం కరెక్ట్ కాదు. అక్కడ ఉన్న జనాల్ని వెళ్ళి ప్రశ్నించండి. మీకు జరుగుతుందా లేదా, మీ రోడ్లు బాగున్నాయా లేదా, మీకు ఏదైనా సోర్స్ ఉన్నాయా లేదా, మీకు పవన్ కళ్యాణ్ గారు రావటం ముఖ్యమా, మీకు పని చేయడం ముఖ్యమా అని అడగాలి. ఇప్పుడు ఆయన కనపడకుండా షో చేయాలంటే 100 రకాలుగా, ఆయన నటుడు కాబట్టి 100 రకాలుగా చేయగలడు. అది కరెక్ట్ కాదు కదా. ప్రజలకి సమస్యలు ఏముందో మనం తీర్చేది కావాలా. మనిషి కనపడాల్సిన అవసరం లేదు పని చేయడంలో. పని చేస్తున్నాడా లేదా అని చెప్పి చూడాలా. మీరు పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు అంటే 100 చెప్తాం మేము. ఏ ఒక్కదానికి కూడా రెస్పాన్స్ అవ్వలేదు 5 ఏళ్ళ గవర్నమెంట్లో అని చెప్పి 100 చెప్తాం. మరి దానికి అన్నిటికీ ఓకే అంటే చెప్పండి. మరి కరెక్ట్ కాదు కదా. మళ్ళీ అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి రావట్లేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి అక్కడ నుంచి పోటీ చేస్తారా, చేయరంటారు? ఎందుకు పోటీ చేయరండి? ఇప్పుడు పిఠాపురం ప్రజలే పవన్ కళ్యాణ్ గారికి ఒక లైఫ్ ఇచ్చారు, అక్కడి నుంచి గెలిపించారు. ఆ ఆత్మగౌరవాన్ని ఆయన కూడా నిలబెట్టుకోవాలి కదా, పని చేయాలి కదా. పని చేస్తున్నాడు కదా. చేయలేదు అని చెప్పి పిఠాపురం ప్రజలు ఎక్కడ చెప్పారు? పోనీ ఎక్కడ జనాలు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని తిట్టారా? పిఠాపురంలో ఎవరు తిట్టలేదు కదా. ఇది అంతా వీళ్ళు ఏదో ప్రచారం కోసం చేస్తున్నారు. అంతకు మించి వీళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్లో నాకు తెలిసి ఇంకా వచ్చే సీట్లు కూడా రావు, అంతే.